గజ్వేల్లో మల్లన్న సాగర్ బాధితులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితులకు రావాల్సిన ప్యాకేజీలు హామీల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూద్దాం. లక్షల కోట్లకి ఎదిగిపోయినా మీరు ఇష్టారాజ్యంగా మేము పీకినం పడగొట్టమంటున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు ఎన్నికలకు ముందు కూడా చెప్పిన అయినా మీరు ఎవరో రెచ్చగొడత రెచ్చిపోతున్నారు. దయచేసి మీ బాధలను పంచుకోవడానికి అవసరమైతే చెప్పిన నా మొత్తం ఆస్తి ఇచ్చి పెడతా, రాజకీయం కూడా ఇచ్చి పెడతా, సోషల్ సర్వీస్ చేస్తా. నాకు ఆ దమ్ముంది. నేను రాజకీయంతో బతికేటోని కాదు, ఏదున్నా న్యాయంగా బతుకుతా. నా కొడుకు సత్తా నా కొడుకుంది. కొడుకుని లైన్ లేసిన వాడు సొంతంగా సంపాదించుకుంటాడు, సొంతంగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక లైన్ లో పెట్టే బాధ్యత తండ్రిగా లైన్ లో పెట్టిన. ఇప్పుడు నా ఆస్తి, నా భార్య ఆస్తి మొత్తం ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం. మరి కేటీఆర్ గారు ముందుకు వస్తే, హరీష్ రావు ముందుకు వస్తే 1,00,000 కోట్లు మినిమం ఉన్నాయి. నా మీద ఒక 5,000 కోట్లు పెట్టుకోలేదు. ఇద్దరు బావగాడు బొమ్మది 5,000 కోట్లు పెట్టుకోలేదు. నిజంగానే రెచ్చగొట్టుకోవడం ప్రాణం తీస్తే బిడ్డ పెట్రోల్ మీ ఇద్దరికి వస్తా వచ్చి ఒకటే రోజు ప్లాన్ ఇస్తారా బాయ్? నేను ఈ చెప్తున్న కేసు అయినా పర్లేదు, నా మీద జైలుకు పోయినా పర్వాలేదు, ఒకటే రోజు ప్లాన్ ఇస్తా. కేటీఆర్ గారి మీద మా కార్యకర్తలు ఎవరైతే సిన్సియర్ గా పార్టీకి పనిచేస్తున్నారో ఒక 500 మంది కేటీఆర్ గారిని పెట్రోల్ పోస్తారు, ఒక 500 మంది నా మీద పోస్తారు, ఒక 500 మంది హరీష్ రావు గారి మీద పోస్తారు. ముగ్గురం నేను సావడానికి సిద్ధం. మీరు సావడానికి సిద్ధం లేకుండా పట్టుకొని చంపేస్తాం కొడుక అని చెప్తున్న సందర్భంగా ఇది గమనించి దృష్టిలో పెట్టుకొని నరం లేని నారికి అరే భోషుడికే బావగాడు బొమ్మని మాట్లాడింది. ఇలా ఎవరంతో మాట్లాడిపిస్తారు. ఒవ్వని మాట్లాడినా స్పేర్ చేయం. ఒకడు సిద్దిపేట ఉన్నాడు, వాన్ సంగతి కూడా యూట్యూబ్ వాడు. ఇవాళ పెద్ద ఛానల్ మాట్లాడితే 200% మాకు గౌరవం ఉంది. యూట్యూబ్ ఛానల్ కూడా కొంతమంది సిన్సియర్ గా ఎవరిది రైట్ ఉంటే వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఈ లంగేసే ఏలే ఇష్టాలు కూడా ఇచ్చాం. ఎందుకంటే మీ లేదా తీన్మార్ మల్లన్నను పట్టపై కొట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. మీరేం మాట్లాడతారా భోషుడికే? ఇంకొకటి రఘు గారిని ఎత్తపోయి కొట్టిన ఘనత ఉందంటే ఎగ్జాంపుల్ రోడ్డు చెప్తున్నా. ఇట్లా మీడియాలో ఎంతో మంది దౌర్జన్యం చేసిండ్రు. ఈడ రైతన్నల మీద లాఠీ చార్జ్ చేయలే అంటే నేను రాజకీయం వదిలిపెడతాను. అబ్బాయి లాఠీ చార్జ్ చేయలేమా మీ మీద? రేపు హైదరాబాద్ అంతా తిరుగుతారనే నేను భయపడుతోని కాదు. ఏడేడ నష్టం జరిగిందో ఆడ కూడా కుంటలల్లా ఇవాళ నేను చాలా మంది రాజకీయ నాయకులు వెంబడి చూస్తున్నా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులు ఉంటున్నారు. వీళ్ళే పీదోలకు నష్టం కూర్చుండ్రు. రాజకీయ నాయకులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్మిషన్లు ఇప్పించడం. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఏమంటుండో పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను లోపటేయాలరే. భోషుడికే నువ్వు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ నిన్ను లోపటేయాలరే. నిన్ను వేసినాక అధికారులను వేయాలి, అధికారులను వేయాలంటే వేసినాక ల్యాండ్ గ్రాబర్లను వేయాలి. ఇవన్నీ నేను బాధతో చెప్తున్నా. ఏ బీద వాళ్ళకు కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, నీకు వ్యతిరేకం కాదు. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మొన్న ఖమ్మంకు పోయినాం. వాగు పక్కన ఇండ్లున్నాయి. ఆ వాగు పక్కన గోడను ఏడ్చిండ్రు. వాళ్ళు ఏడ్చి దండం పెడతాం, మా గోడలన్నీ కూలిపోయినాయి. ఆ వరదలకు మేము ఇక్కడ ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు, తుమ్మల నాగేశ్వరరావు గారికి, భట్టి విక్రమార్క గారికి చెప్పి మాకు బయట ఎక్కడి స్థలం ఇప్పిమను, డబుల్ బెడ్రూమ్ కట్టిమన్నారు. అంటే ఏదైనా నష్టం జరిగినప్పుడు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను 24 గంటలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్ళున్నా కేటీఆర్ గారు మొక్కుబడికి ఆడాడు 5 నిమిషాలు వచ్చి పీకిండాడు. నేను 24 గంటలు ఇదే నవరాత్రుల దీక్షలున్నా, ఉపవాసం ఉన్న 9 రోజులు ఉపవాసం ఉంటా. ఉపవాసం ఉండి 24 గంటలు నీళ్ళున్నా. ఆడ చెప్పింది ఏంది? దయచేసి మీరు నాలాల మీద ఉన్నాయి కూలగొడతారా, ఇంకేమైనా చేస్తారా, మాకు తెలియదు, మాకు న్యాయం చేయండి. మళ్ళీ ఇటువంటి పరిస్థితి చేయకండి సార్. కొంతమంది డబ్బులున్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, మేము ఇక్కడ నుంచి ఇల్లు అమ్ముకొని పోతామన్నారు. పోలే. ఆయన కేటీఆర్ని అడిగిన, అన్నా వాళ్ళకు మార్కెట్ వాల్యూ ఇస్తాము, మా మల్కాజిల్లా నాలా మీద దాదాపు 300-400 ఇళ్లుంటాయి, వాళ్ళకు మార్కెట్ వాల్యూ ఇస్తే సంతోషంగా పోతామంటే ఏడికెళ్ళి దోసుకురావాలన్నాడు. వీడియోలంగా కేటీఆర్ గారు అన్నాడు, ఏడికెళ్ళి దోసుకురావాలా, ఏడికెళ్ళి దేవాలి డబ్బులు అన్నాడు.
ఆయన నేను ఆలోచించి ఇలా మా కార్పొరేటర్లు కూడా ఉన్నారు, ప్రేమ్ కుమార్ అని. ఆ ప్రేమ్ కుమార్ వచ్చింది ఇక్కడికి. ఆ ప్రేమ్ కుమార్ డివిజన్ లో షిరిడి నగర్ ఘోరమైన పరిస్థితి. వర్షాలు, చిన్న వర్షము గంట సేపు పడితే ఆ షిరిడి నగర్ మునిగిపోతుండే. దేవుని దయ వల్ల వాళ్ళు ఏమన్నారు, ప్రాజెక్ట్స్ వాళ్ళు అంటే ఏంటంటే మా నామ్స్ ప్రకారం కట్టలేమని ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇట్లా డ్రాగ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్స్ కాకుండా జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ కు తెచ్చిన ఘనత నాకు దొరికింది. ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. తెచ్చి బాక్స్ లైన్ స్టార్ట్ చేసిన రోడ్ల మీదకి వెళ్ళి ఛానల్ ఎవరు ఇల్లు కూడా, ఎందుకంటే వీడు కూల్స్ తీయడు. ఒక ఇల్లుకు నేను సొంత పైసలు ఇచ్చిన నా డబ్బులు ఇచ్చి ఒకటి నిలబొట్టినా, ఎందుకంటే అవసరం ఉండే మొత్తం గింతే ఉంది. ఏది మన టేలెండ్ల అది నాలా ఎక్కడ పోతుంది, అది దాంతోనే అది ఖాళీ మునిగిపోతున్నాయి. ఇలా హైదరాబాద్ మూసిని కూడా ఏదో మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు రోడ్ చేయడానికి కూల్చిండు. రంగనాయక సాగర్ గురించి కూలిస్తే ఆ రంగనాయక సాగర్ తోనే ఆయన 100 ఎకరాలు సాగు చేసుకుంటుండు. ఎవరైనా సాగిర్రా పై మీ ఫామ్ హౌస్ కోసమేమో విలేజ్ పిలుస్తాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్ ఉందా? మరి ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ దామోదర్ రాజ నరసింహన్న నాకు పెద్దన్న, ఏ పార్టీలున్నా కూడా నాకు స్నేహితుడిగా ఉంటుండే. ఈ మల్లన్న సాగర్ ఇష్యూలో ఉద్యమం స్టార్ట్ చేసి ఎవరు రెచ్చగొట్టలే. మీరు ఒక ఇల్లు కూలిస్తే ఆయనను పట్టించుకున్న పాపాన పోలే. కేసీఆర్ రాలేడు, కేటీఆర్ రాలేడు, లాఠీ చార్జ్ పెట్టి రాత్రి వాస్తవమా కాదని చెప్పింది తమ్ముడు, వాస్తవమా కాదా? కేటీఆర్ రాలే, కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే అని బాధతో ఒక ఇల్లు కూలిస్తే ఆ ఇంట్లోనే ఆయన అదే కట్టెలు, ఏవైతే కట్టెలు పడిపోయినా ఇల్లు కూలిస్తే దాంట్లోనే సజీవ దానం చేసుకున్న ఘనత ఈ నా కొడుకులకే దక్కింది. అరే ఇవన్నీ ఇలాంటివి హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా. ఈ దొంగల కొడుకులు రెచ్చగొడతా ఉన్నారు. ఇలా ఎంతమంది ఉన్నారు అంతమంది ధనికులే. నేను కూడా ఇస్తా అన్నా. ఈ ఒక్కొక్క ఎమ్మెల్యే అనుకున్నా, ఒక లీడర్లు అనుకున్నా 25-30 కోట్లు కేసీఆర్ ఇచ్చిండు. ఎవరయ్యా జాగిరని ఇచ్చిండు. మరి డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయో. ఇవాళ వాళ్ళ పార్టీ ఫండ్ కూడా ఎంత ఉంది తెలుసా? 1000 కోట్లు ఉంది పార్టీ ఫండ్. కేసీఆర్ గారి ఇంట్లోకెళ్ళి వచ్చిన ఈ ఫండ్. ఇవాళ బీద ప్రజలకు హెల్ప్ చేయాలంటే నేను బీజేపీ సోదరులకు కూడా చెప్తా ఉన్నా. రాజేందర్ అన్న అన్నా అంట, ఇవాళ మీరు మంచి పొజిషన్లు అన్నా, కిషన్ రెడ్డి అన్న, అదేవిధంగా బండి సంజయ్ అన్న, వీరందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఏవైతే అక్షంతలు అని చెప్పి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయోధ్యకు గుడికి ఫండ్స్ పంపించిన ఘనత మీకే దక్కింది. హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఈ డిస్టర్బ్ చేసే బదులు ఇవాళ స్వార్థంతో చేయట్లేదు. ఏదైతే హైడ్రా ప్రారంభించారో ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మునగలేదు. ఇవాళ మునగకపోతే రేపు మునగదా? విజయవాడ మునిగింది, గతంలో మునిగిందా? విజయవాడలో ఏమైంది పరిస్థితి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ రాష్ట్ర నాయకులు బ్రహ్మాండమైన, అంటే బీజేపీ వాళ్ళకి సిద్ధాంతాలు ఉంటాయి. మేమంటే వేరే, మేము సిన్సియర్ గా పనిచేస్తాం కానీ పరిస్థితులు బట్టి మారుతాం. మీరు మారకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇదే ఉద్యమం చేసేది. కొంతమంది అపార్ట్మెంట్లు ఎవరైతే నష్టపోయినరో వాళ్ళని ఇనిషియేటివ్ తీసుకొని ఒక కిషన్ రెడ్డి గారు 2-3 అపార్ట్మెంట్లు, ఒక 200 కుటుంబాలు పోయినాయంటే వాళ్ళు ఎట్లా సబ్సిడీ చేయాలి? మీరు అడిగితే మీరు మంత్రులు, సెంట్రల్ క్యాబినెట్ మంత్రులు కాబట్టి మీరు అడిగితే ఎవరు 5-10 లక్షలకు తక్కువ ఇయ్యరు. మీరు ఒక నెల రోజులు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సమస్య పోతుంది. రేపు విజయవాడ కాదు మన హైదరాబాద్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ గమనించండి. దీన్ని రాజకీయం చేసి నిజంగానే ఆ మూసీ నది రేవంత్ అన్న ఇంటికి పోతుందంటే, రేవంత్ అన్న కోసం చేస్తుందంటే మనం ఇది కావాలా? ఇవాళ ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు కొంతమంది ఏంటంటే వాంటెడ్లీ క్రియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇలా తెలంగాణ ఉద్యమంలో బాగా అలవాటు. ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా, ఎట్లా వాళ్ళ పారాలు తీయాలా, తెలంగాణ సాధించుకోవాలా, కూర్చోగానే అందరం ఒకటే అని మా కేటీఆర్ రాజులతో తోస్తాను చేయాలి. ఇవన్నీ గమనించాలి. మనల్ని ఫూల్స్ చేస్తా ఉన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా 2 రోజుల్లో హరీష్ రావు అజిత్ నగర్ వస్తున్నా. ఇంకో 2 రోజుల్లో
70 ఎకరాలు నీదేనుంది షాద్ నగర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఆ ట్రిపుల్ ఆర్ లో పోకుండా నీ చాలా సేవ్ చేసినావు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ధర స్థానాలకి వెళ్ళి పోకపోతే ట్రిపుల్ ఆర్ అరే మంది సొమ్ము మంగళవారం అంటావు. 70 ఎకరాలు 70 ఎకరాలకి వెళ్ళి పోనిరా భయ్, ఎందుకు పోతలేదని అడుగుతా ఉన్నా. ఇదంతా స్కామ్లే. ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు మొత్తము స్కామ్లే. ఆ పార్టీ ఆఫీసులు కట్టుకుర్రు, ఇలా సెక్రటరేట్ కట్టిర్రు, అది కూడా చెప్పినా కదా ఏమో నిధులు వెళ్ళినాయాడ. ఇలా సెక్రటరేట్ లేడపోయినాకుంటే కారుతున్నారు మొత్తం. ఎవరి కోసం చేసిరు ఇవన్నీ? బీదోళ్లను మీరు అనుకుంటే బీదోళ్ళు లేకుండా చేయొచ్చు. అట్లా ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందుకు వస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అది చేస్తాడు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కాపాడతాం. కొన్ని అపార్ట్మెంట్లు బీజేపీ వాళ్ళు కొందరిని కాపాడండి, టీఆర్ఎస్ వాళ్ళు కొందరిని కాపాడండి, టీడీపీ వాళ్ళు కొందరిని కాపాడండి. సత్తా ఉన్న నాయకులు తెలంగాణలో ఏంటంటే ఏదైనా బాధ వచ్చినా తట్టుకోరు, ఏదైనా సంతోషం వచ్చినా తట్టుకోరు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ మల్లన్న సాగర్ లా ఇప్పుడు వస్తుంటే కూడా చూసినాం, ఆ వీడియోలు ఉండుంటాయి. ములుగు మండలంలో మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో రాత్రి జబర్దస్తి పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఖాళీలు చేసి వాళ్ళని రేకుల కొంపలు పెట్టి డబుల్ బెడ్రూమ్ గుడియలే అని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది పాము కాటికి బలైనరు, వాస్తవమా కాదా? హైదరాబాద్ లో రెచ్చగొడతా ఉన్నారు. అవసరమైతే మొత్తం లారీలు కట్టుకొని ఇక్కడ మల్లన్న సాగర్ బాధితులు ఏడుస్తున్నారు. ఇలా ఏడుపులు కాదా భోషుడికే? హరీష్ గారు అడుగుతున్నా, అప్పుడు ఏడుపు రాలేదా నీకు? మహానటుడని మా పార్టీ తరఫున ఈ రోజు హరీష్ రావుకు బిరుదునిస్తున్న వీళ్ళ నేర్పులా భోజుడికే చూడు, ఏడుస్తలేదా వీళ్ళు? ఇలా నడుపుతున్నావు. రైతులకు ఆత్కడి వేసిన ఘనత మీకే. రైతులకు మీద లాఠీకి చార్జ్ చేపించిన ఘనత మీకే. దళితులను నువ్వు మంత్రిగా ఉండి కేటీఆర్ నీ సొంత నియోజకవర్గంలో పొట్టు చంపిన ఘనత కూడా మీకే. పోలీసులు వాడుకుంది మీకే. మరి మీరేందులాపై కథలు పడుతూ హైదరాబాద్ ఇట్లా అవుతుంది వేరే కోసమా? అరే అడ్డం ఎందుకు పండుకుంటారు? అడ్డం పండుకుంటారు, వేరే వాళ్ళు పండుకుంటారు, వాళ్ళ మీదకి జేసీబీ పోతుంది. మళ్ళా మీరు దాన్ని హైలైట్ చేసి మొత్తం రాష్ట్రాన్ని అగ్నిపాలు చేస్తారు. అంటే ఇలా డిస్టర్బ్ క్రియేట్ చేయాలన్నదే కంకరం కట్టుకొని పనిచేస్తుంది మీరు. అరే మీరు ఎవడోడు మీ ఎంబడున్నాడో ఎవడోకి ఎన్ని పైసలే నాకు తెలుసు. ఫస్ట్ ఏముండే అన్ని జిల్లాలకి వెళ్ళి తీస్తాం, ఇప్పుడు ఏమున్నారు ఇవన్నీ తీస్తాం రా. మీరు ఏమి చేసినా కూడా మైనంపల్లి హనుమంతరావు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక భయపడతాడు రా, దీనికి భయపడతలేదు. మా రేవంత్ అన్న ఏంటంటే రాష్ట్రం డిస్టర్బ్ కావద్దని మాట్లాడతలేడు. మా దామోదర్ అన్న బ్రహ్మాండంగా మల్లన్న సాగర్ ఇష్యూ టేకప్ చేసి బ్రహ్మాండంగా చేసింది ఆ రోజు. ఇవాళ మీరేంద్ర రెచ్చగొట్టి ఇది నో టైం ఏమో సృష్టిస్తామనుకుంటున్నారు. అప్పుడు ఎన్నోసార్లు పోలీసు వాళ్ళతో దిగ్బంధం చేయించారు మా వాళ్ళని. ఇలా చేస్తున్నాం, చేస్తే మీరు వెళ్తారా బయటకు? హైదరాబాద్ లో చేస్తారా మీరు? సోషల్ మీడియాకు కూడా ఎవరైతే ఫాల్స్ ప్రొపగండా చేస్తా ఉన్నారో, ఇప్పుడు నేనంటే రెచ్చిపోను. ఇప్పుడు మా కార్యకర్తలకు ఉంటుంది, అరే పుసుకున్న మా మైనంపల్లి పోయిందనుకో మా బతికేం కావాలని చెప్పి మళ్ళా మీ మీద కూడా మీరు చేసినట్టు గతంలో చేసినట్టు చేస్తే రాష్ట్రం డిస్టర్బ్ అవుతుంది. ప్రభుత్వం మాకుంది కాబట్టి అందరికీ కలిసి విజ్ఞప్తి చేస్తున్నా, పిచ్చి మాట్లాడితే మాత్రం సైన్స్ ఇది లేదు. ఇవాళ ఒక స్టాండర్డ్ మీడియాను కూడా మీ వలన భ్రష్టు పట్టించేస్తుంది. అది ఇవాళ కూడా చూడండి, మంచి మీడియాలో ప్రచారం అవుతుందా? వాంటెడ్లీ కొంతమందితో చేయిస్తున్నారు. కొంతమంది పాపం బాధలున్నారు. ఆ బాధల్లో చెప్తున్నా, మీకు అండగా ఉంటాం. ఒక కార్యాచరణ మేము ప్రిపేర్ చేసుకొని బయటకు వస్తాం. మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను గ్రౌండ్ రియాలిటీ చూస్తోంది, ఫ్లడ్స్ లా తిరిగినోని. ఫ్లడ్స్ తో చాలా ఘోరంగా ఉంటుంది ఫ్యూచర్ లో. చెరువులన్నీ కబ్జా అయితే వాటర్ ఎక్కడ పోతుంది? రేపు విజయవాడలో వచ్చినట్టు వస్తే మాత్రం
విజయవాడలో తక్కువ నష్టం జరిగింది, మన దగ్గర 50% చచ్చిపోతాం. మనకి ఇది గుర్తు పెట్టుకోండి. ఒక్క నిమిషం అన్న నీతో మాట్లాడతాను. ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి, ఈ విధంగా మనం ముందుకు పోయినట్టయితే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ పెన్షన్లు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మహిళలకు బస్సులు ఫ్రీ ఇచ్చినా ఒకటి గమనించాలి. ఎవరయ్యే సాగిరి వీడు ఏంటంటే ఇంతకెళ్ళి ఇచ్చినట్టు మేము ఇంతకెళ్ళి ఇయ్యనట్టు ఆర్గనైజ్ చేసుకోవాలన్నా వద్దా? ఏమున్నా ప్రజా డబ్బే. ఇవాళ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకుండా ఇష్టారాజ్యంగా పోతే